ప్రొఫెషన్ ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతున్నా కానీ పండగకి అయితే ఖచ్చితంగా ఊరు వచ్చి తీరాల్సిందే. సంక్రాంతి పండగకున్న పవర్ అలాంటిది. మీరేమంటారు? అవునా కాదా? పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఆ వాతావరణమే వేరు కదా! ఇక పిండి వంటలంటే కంపల్సరీ అనమాట. ఎంత ఉన్నోడైనా, లేనోడైనా ఖచ్చితంగా పండగకి వండుకొని తీరుతారు. మనకి సిటీస్‌లో ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు తింటూనే ఉంటాం. కానీ పండక్కి వండినటువంటి ఆ టేస్ట్ అనేదైతే అస్సలు మ్యాచ్ చేయవనమాట. ఎందుకో తెలీదు. పండక్కి వండిన వంటలైతే అంత టేస్టీగా ఉంటాయి. మీరేమంటారు? మీకు నచ్చుతాయా పండక్కి వండిన వంటలు? మీకేమేమి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఏమేమి వండారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నాకు చెప్పే ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఇలా అరిసెలని ఆరబెట్టడం అనమాట. మనకి ఇక్కడైతే వరి చెత్త ఇలా దొరుకుతుంది కదా! అది తీసుకొనొచ్చి వాటి మీద అయితే అరిసెలని ఆరబెట్టాలనమాట. ఇదైతే నాకు ప్రతి సంవత్సరం ఉండే పనే. కంపల్సరీగా నాకే చెప్తారనమాట ఈ పనిని. ఉన్న 4 రోజులు అందరం కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ నచ్చినవి వండుకొని తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! ఇక ఈ ఇయర్ సంక్రాంతి అయితే ఫుల్లు వంటలతోటి అండ్ మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి తప్పకుండా. ఇక ఈ ఇయర్‌కైతే సంక్రాంతి అయిపోయింది. అందరూ ఊర్లోకైతే స్టార్ట్ అయ్యారా? ఇక మేమైతే ఊరికైతే స్టార్ట్ అయ్యాము. ఇక అన్నీ ఇంకా బ్యాక్ టు రొటీన్ అనమాట. వర్క్, బిజీ లైఫ్ ఇంకంతా బిజీ